సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తులు పూర్తి చేసింది ఈసీ. మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సమాచారం. మార్చి 12, 13వ తేదీల్లో జమ్మూ కశ్మీర్లో పర్యటించనుంది ఎలక్షన్ కమిషన్ బృందం. దీంతో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటనలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పర్యటన తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావచ్చంటున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి, షెడ్యూల్ విడుదలకు ఆల్మోస్ట్ ఈసీ కసరత్ అంతా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పర్యటన ఒక్కటే పెండింగ్ అంటున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎప్పుడు రావచ్చు షెడ్యూల్? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్లు ఇప్పటికే ఆయా రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. రీసెంట్ గానే ఒరిస్సా అలాగే బీహార్ లో పర్యటన చేశారు. సో ఫైనల్ టూర్ మార్చి 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ లో ఉంది. సో జమ్మూలోను కాశ్మీర్ లోను పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోల్ ప్రిపేర్డ్నెస్ ను అసెస్ చేసిన తర్వాత వెంటనే 15 కానీ లేకుంటే 16 ఈ 2 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. నిజానికి గతంలో మాత్రం మార్చి 10వ తారీఖే గత 2019లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈసారి ఒక 4-5 రోజులు లేట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్మోస్ట్ కసరత్ అంతా కూడా చివరి దశకు చేరుకుంది. ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలో ఫైనల్ గా జమ్మూ కాశ్మీర్ లో ఈ పోల్ ప్రిపేర్డ్నెస్ 12, 13 తేదీల్లో వాటిపైన సమీక్ష జరపనున్నారు. ఆ సమీక్ష సమావేశం తర్వాత ఈ షెడ్యూల్ ఏ క్షణానైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘం అంతా కసరత్ అంతా కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాగే ఒరిస్సాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఇక వీటితో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 7 నుంచి 8 షెడ్యూళ్లలో ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి. ఓకే వెంకటేష్. సో 12, 13 తారీఖుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రిపేర్డ్నెస్ ని అంచనా వేసిన తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.